సో, ఇన్‌ఫర్టిలిటీ కౌంట్ పెరుగుతోంది. అంటే మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం ఫారినర్స్ దగ్గర విన్నాం ఇది ఇన్‌ఫర్టిలిటీ అన్నది. బట్ ఇండియాలో వినడం బాధాకరం. అంటే ఆహ్, ఇప్పుడు కల్చర్ గూడా వెస్టర్నైజ్ అవుతుంది గదా! అదే అవును. నేను చెప్పినట్టు హ్మ్. కెరియర్ ఓరియెంటెడ్ ఉండడము. ఓకే. జాబొచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవడము. హ్మ్. జాబొచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్లీ ఆర్ సెటిల్డ్ అన్నప్పుడే పిల్లల్ని కనడము హ్మ్. అనేది ఎక్కువైపోతుంది గదా! ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి గూడా హ్మ్. పెరుగుతున్నాయి. సో, ఇన్‌ఫర్టిలిటీలో మగవాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? అంటే హస్బెండ్ రోల్ ఎంత వరకు ఉంటుంది? సో, ఒకప్పుడు ఇట్ వాస్ లైక్ ఓన్లీ ఫీమేల్ అంటే హ్మ్. వుమెన్ యొక్క ఇష్యూస్ వల్లనే వీళ్ళకి పిల్లలవ్వట్లేదు అని హ్మ్. అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్. హ్మ్. అంటే వుమెన్ ఒక 50% అయితే మెన్ కూడా హ్మ్. 50% దే ఆర్ ద రీజన్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ. హ్మ్. సో, వీళ్ళ దాంట్లో కూడా మెయిన్ రీజన్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, దేర్ వెయిట్ ఇష్యూస్, హ్మ్. స్ట్రెస్ ఇష్యూస్. సో, ఈ అన్ని ఇష్యూస్ వల్ల మేల్ ఇన్‌ఫర్టిలిటీ కూడా పెరిగిపోతుంది. ఓకే.